Hello all, welcome to Sri Bhavya Job Search channel. So we'll continue with the topic of correction factor again. That is kinetic energy correction factor అంటే Coriolis coefficient alpha తో ఇండికేట్ చేస్తాం. దాని యొక్క ఫార్ములా వచ్చేసి kinetic energy actual velocity by kinetic energy average velocity. ఓకే, ఇది ఫార్ములా. నెక్స్ట్ momentum correction factor కి వచ్చేసి Bosenius coefficient with will indicate with beta. So beta is equal to momentum actual velocity by momentum average velocity. This is the formula for that. Okay, equation we use in open channel flow is continuity equation based on the law of conservation of mass. So continuity equation is based on the law of conservation of mass. It is given by a1 into v1 is equal to a2 into v2. Okay, for steady state. For steady state, always dq by dx is equal to 0. For spatially varied flow, it is q total is equal to q1 plus q2 and in differentiation లో ఇది వస్తుంది. నెక్స్ట్ అన్స్టడీ ఫ్లోలో మనకి గ్రాడ్యువల్లీ వేరిడ్ ఫ్లో ఇంకా ర్యాపిడ్లీ వేరిడ్ ఫ్లో రెండు ఉన్నాయి కదా, వాటికి ఈక్వేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ స్పేషియల్లీ వేరిడ్ అన్స్టడీ ఫ్లోకి వచ్చేసేమో ఈక్వేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఎనర్జీ ఈక్వేషన్ అంటే యాజ్ పర్ బెర్నౌలీస్ డిఫరెన్స్ ఆఫ్ టోటల్ ఎనర్జీ బిట్వీన్ టూ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ లాస్. ఇది ఎనర్జీ ఈక్వేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో బేస్ అయి ఉంటుంది బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది. బెర్నౌలీస్ ఈక్వేషన్ మనకు అజంప్షన్స్ ఏంటి అంటే ఫ్లో ఈ స్టడీ వన్ డైమెన్షన్లో అనుకుంటాం. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ద ఛానల్ అనేది మనకి స్మాల్ ఉంటుంది. ఇంకా ఛానల్ ఈస్ కన్సిడర్ టు బి ప్రిజ్మాటిక్ అని అనుకుంటాం. ఇంకా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కన్సిడర్ చేస్తాం. కర్వేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ప్రొఫైల్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఓకే, మనం ఇందాక పైన చూసినట్టు ఏమనుకున్నాం, సర్ఫేస్ ప్రొఫైల్ అనేది కొంచెం కర్వేచర్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా, అంటే మిడిల్ ఆఫ్ ద ఛానల్లో మనకి డెప్త్ అనేది తక్కువ ఉండి బౌండరీస్కి వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, దానివల్ల సర్ఫేస్ ప్రొఫైల్ అనేది కొంచెం కర్వేచర్లో వస్తుంది అని అనుకున్నాం ఆల్రెడీ. సో అది ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా అజంప్షన్స్ అన్నమాట ఎనర్జీ ఈక్వేషన్ కోసం. సో వేరాజ్ ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ నాట్ గివెన్. ఒకవేళ మనకి ఇవ్వకపోతే ఆల్ఫా వాల్యూ అనేది 1 అనేది తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎనర్జీ ఈక్వేషన్. ఓకే, ఇది z1 ప్లస్ y1 ప్లస్ ఆల్ఫా ఇంటూ v స్క్వేర్ బై 2g మైనస్ z1 ప్లస్ y1 ప్లస్ ఆల్ఫా ఇంటూ v2 స్క్వేర్ బై 2g ఈజ్ ఈక్వల్ టు hf హెడ్ లాస్. ఓకే, నెక్స్ట్ మొమెంటమ్ ఈక్వేషన్. ఫోర్స్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఇది మొమెంటమ్ ఈక్వేషన్. దాని యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఓకే, m అనేది మొమెంటమ్ ఫ్లక్స్. నెక్స్ట్ ఫర్ హారిజాంటల్ ఇంకా ఫ్రిక్షన్లెస్ ఛానల్కి P1 plus M1 by gamma is equal to constant అనుకుంటాం. whereas Fs అనేది స్పెసిఫిక్ ఫోర్స్, యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్ ఉంటుంది. ఆఫ్టర్ సాల్వింగ్ యూ గెట్ Fs is equal to A into Z bar plus Q square by A into G. whereas Z bar అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ వెట్టెడ్ ఏరియా ఫ్రమ్ ద టాప్. ఫోర్స్ ఆన్ స్లూయిస్ గేట్ పైన ఫోర్స్ అనేది ఇది ఫార్ములా. ఓకే, రిమెంబర్. నెక్స్ట్ యూనిఫామ్ ఫ్లో. ఫీచర్స్ ఆఫ్ యూనిఫామ్ ఫ్లో ఏంటి అంటే డెప్త్, వెలాసిటీ, డిశ్చార్జ్, ఇంకా వెట్టెడ్ పెరిమీటర్ ఎక్సెట్రా అవన్నీ కూడా కాన్స్టెంట్ ఉండే ఎట్ ఎవ్రీ సెక్షన్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఎట్ ఎనీ క్రాస్ సెక్షన్. వెరస్ డెప్త్, వెలాసిటీ, డిశ్చార్జింగ్, వెట్టెడ్ పెరిమీటర్ అన్ని కూడా కాన్స్టెంట్ ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. టోటల్ ఎనర్జీ లైన్ ఇంకా WSL ఛానల్ బెడ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో S0 is equal to SW is equal to SF. W into sin theta is equal to F. Tau is equal to gamma into R into S0. Specific energy remains constant. Uniform flow equations ఏంటిది, ఫస్ట్ Cheggs flow equation కి V is equal to C into under root R into S. Okay, whereas C అంటేనేమో Darcy's Weisbach equation formula యూజ్ చేస్తాం. whereas C is equal to under root 8G by F అనమాట. ఈక్వేటింగ్ ఇట్ విత్ Darcy Weisbach equation చేస్తే మనకి C is equal to under root 8G by F వస్తుంది. C అంటే Cheggs కాన్స్టెంట్. ఓకే, యూనిట్స్ వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్. యూనిట్స్ ఆఫ్ C వచ్చేసి ఏంటి, మీటర్ టు ద పవర్ ఆఫ్ 1/2 S టు ద పవర్ ఆఫ్ -1. ఫార్ములా ఫర్ Cheggs Cకి ఏమవుతుంది అంటే మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. యాజ్ పర్ ద కుట్టర్స్ ఫార్ములా C వాల్యూ వచ్చేసి ఇది. C is equal to 23 plus 0.00155 by S0 plus 1 by N whole to the by 1 plus into 23 plus 0.00155 by S0 into N under root N by under root R. Okay, it is C as per the Cutter's formula. Next Bazin's formula బట్టి మనకి
C వాల్యూ వచ్చేసి 157.6 by 1.81 plus m by r. Whereas m అంటే మనకి హైడ్రాలిక్ రేడియస్, r అండ్ m అంటేనేమో మనకి నెక్స్ట్ మ్యానింగ్స్ ఫార్ములాని బట్టి మనకి C is equal to 1 by n into r to the power of 1 by 6. ఇవన్నీ కూడా చెయిస్ కాన్స్టాంట్ Cకి ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ మ్యానింగ్స్ ఫార్ములా వచ్చేసి వెలాసిటీ v is equal to 1 by n into r to the power of 2 by 3 into s to the power of 1 by 2 or under root s naught. ఓకే, ఇది నెక్స్ట్ ఫార్ములా ఫర్ n. n అంటే ఏంటిది? మ్యానింగ్స్ కోఎఫిషియంట్ కదా, దానికి ఫార్ములాస్ వచ్చేసి మనకి స్ట్రిక్లర్స్ ఫార్ములా ఉంటుంది, మేయర్స్ ఫార్ములా ఉంటుంది. స్ట్రిక్లర్స్ ఫార్ములాని బట్టి ఇది n is equal to ఇంత, మేయర్స్ ఫార్ములా వచ్చేసి n is equal to ఇంత. ఓకే, d50 అనేది మనకి మీటర్స్లో పెట్టాలి. d50 అంటే మనకి సైజ్ అనమాట, స్పెసిఫిక్ సైజ్ ఆఫ్ ద పార్టికల్. Next, most efficient section. A channel is considered to be most efficient if it can pass maximum discharge keeping wetted area A, bed slope S0 and roughness coefficient C, n as constant. ఇట్లా పెడితే దాన్ని మోస్ట్ ఎఫిషియెంట్ సెక్షన్ అంటాం. ఫర్ Q అనేది మనకి Qmax రావాలంటే పెరిమీటర్ అనేది మినిమం ఉండాలి. ఇఫ్ పెరిమీటర్ అనేది మినిమం ఉందంటే దెన్ ద కాస్ట్ ఆఫ్ లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది, ఛానల్కి లైనింగ్ చేస్తుంది. ఆల్సో ద రెసిస్టెన్స్ ఫ్రమ్ ద బౌండరీస్ విల్ బి లెస్. అంతే కదా, అది మోస్ట్ ఎఫిషియెంట్ సెక్షన్ అవుతుంది. సో రెక్టాంగులర్ సెక్షన్కి మనకి ఇదంతా చూసుకోండి. ఓకే, రెక్టాంగులర్ సెక్షన్కి టీ అంటే టాప్ విడ్త్, b ఈజ్ ఈక్వల్ టు 2 into y, ఏరియా అంటే b into y, పెరిమీటర్ b plus 2y, r అంటే వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్, a by p వేస్తే మనకి ఇది వస్తుంది y by 2. నెక్స్ట్ lc అంటే a by t, అది y వస్తుంది. నెక్స్ట్ ఫ్రౌడ్స్ నెంబర్ v by under root g into lc, ఇది చేస్తే ఈక్వేషన్ ఇది రెక్టాంగులర్ సెక్షన్కి. నెక్స్ట్ వేరే ట్రెపెజాయిడల్ సెక్షన్కి ఫార్ములా వచ్చేసి ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వేరే ట్రయాంగులర్ సెక్షన్కి ఫార్ములాస్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వేరే ఇందులో వెట్టెడ్ పెరిమీటర్, వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్, హైడ్రాలిక్ రేడియస్ అనేది ఇంపార్టెంట్. రెక్టాంగిల్కి వచ్చేసి 5/2, ట్రెపెజాయిడల్ కూడా 5/2, వేరే ట్రయాంగిల్కి మాత్రం y/2√2. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఆల్ సెమీ సర్క్యులర్ సెక్షన్ ఇస్ హ్యావింగ్ మినిమం పెరిమీటర్. మొత్తం అన్ని సెక్షన్స్తో పోలిస్తే మనకి సెమీ సర్క్యులర్ సెక్షన్ ఏదైతుందో దానికి పెరిమీటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ డెప్త్ రిలేషన్షిప్, నెక్స్ట్ టాపిక్. అందులో స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ అబౌవ్ ఛానల్ బెడ్ పైన ఉన్న టోటల్ ఎనర్జీని మనం స్పెసిఫిక్ ఎనర్జీ అంటాం. కాన్సెప్ట్ వాజ్ గివెన్ బై బోరిస్ బక్మెటిఫ్. ఓకే, ఇందులో టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి డేటా హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్ ప్లస్ ప్రెషర్ హెడ్. ఓకే, ఇదంతా. నెక్స్ట్ ఈఎస్ అంటే స్పెసిఫిక్ ఎనర్జీ మనకి y plus v²/2g ఫార్ములా. ఫర్ రెక్టాంగులర్ ఛానల్ స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు పర్ యూనిట్ విడ్త్ అనమాట q/v. అప్పుడు వేసి మనకి v into y వస్తుంది. ఇందులో మనకి స్పెసిఫిక్ ఎనర్జీ వచ్చేసి ఇంత. ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ వేస్తే మనకి ఇంత వస్తుంది అనమాట. ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది టోటల్ స్పెసిఫిక్ ఎనర్జీ అనేది. నెక్స్ట్ ఎట్ ఆల్టర్నేట్ డెప్త్ SC రిమైన్స్ సేమ్. ఎట్ కాంజుగేట్ ఆర్ సీక్వెంట్ డెప్త్ స్పెసిఫిక్ ఫోర్స్ రిమైన్స్ సేమ్. హైడ్రాలిక్ జంప్ ఎఫ్ఎస్ అనేది ఇంత అనమాట. ఇక్కడ డయాగ్రామ్ కూడా మీరు చూడండి, ఈ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. మనకు మొత్తం ఓవరాల్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, స్పెసిఫిక్ ఎనర్జీ వర్సెస్ డెప్త్ ఫార్ములా, డెప్త్ గ్రాఫ్ చూస్తే మనకి టోటల్ ఎనర్జీ లైన్ ఇది ఇవన్నీ. ఓకే, స్పెసిఫిక్ ఎనర్జీ కర్వ్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకే, గో త్రూ దిస్ డయాగ్రామ్. నెక్స్ట్, at critical depth SE is minimum, also discharge is maximum. For that SE and SF. Okay, as discharge is increased keeping the specific energy as constant, specific energy curve shifts right and upwards and the difference in alternate depth reduces. ఇది మొత్తం కూడా critical depth SE స్పెసిఫిక్ ఎనర్జీ అనేది మినిమం ఉన్నప్పుడు డిశ్చార్జ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అప్పుడు అది ఎట్లా ఉంటుంది అనేసి మొత్తం చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇమాజిన్ ఎ డిశ్చార్జ్ Q is equal to Qmax at which specific energy curve would just be tangential to a specific energy line at critical depth. ఇదంతా కూడా మనకి క్రిటికల్ డెప్త్ గురించి అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫోర్స్ డయాగ్రామ్ ఏంటిది? రెక్టాంగులర్ సెక్షన్కి FS is equal to ఇంత. డెప్త్ వాల్యూస్ హ్యావింగ్ సేమ్ స్పెసిఫిక్ ఫోర్స్ ఆర్ కాల్డ్ కాంజుగేట్ ఆర్ సీక్వెంట్ డెప్త్. ఇవి. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ డెప్త్ అండ్ ఎనర్జీ. రెక్టాంగులర్ ఛానల్కి YC is equal to Q²/g whole to the power of 1/3. whereas ఎనర్జీ వచ్చేసి స్పెసిఫిక్ ఎనర్జీ వచ్చేసి 3/2 into YC. YC అంటే క్రిటికల్ డెప్త్. ఓకే, నెక్స్ట్ tan ఆల్ఫా అంటే 33.7 degrees. When alternate depths are given, then critical depth for that discharge can be computed directly as. మనకి ఆల్టర్నేట్ డెప్త్ ఇచ్చినప్పుడు క్రిటికల్ డెప్త్ అనేది ఆ పర్టికులర్ డిశ్చార్జ్కి ఎట్లా కంప్యూట్ చేస్తామంటే ఇది ఫార్ములా. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎనర్జీ ఎట్ ద గివెన్ ఆల్టర్నేట్ డెప్త్, ఆ పర్టికులర్ ఆల్టర్నేట్ డెప్త్ దగ్గర స్పెసిఫిక్ ఎనర్జీ ఎంత అంటే ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే,
టూ ఆల్టర్నేట్ డెప్త్ ఇచ్చారు మనకి, సో y1 y2 అట్లా తీసుకొని చేస్తాం, అప్పుడు మనకి ఎనర్జీ అనేది నుంచి వస్తుంది. లేకపోతే క్రిటికల్ డెప్త్ ఇచ్చినప్పుడు ఎనర్జీ కావాలంటే ఎనర్జీ క్రిటికల్ డెప్త్ 1.5 ఇంటూ క్రిటికల్ డెప్త్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ట్రయాంగులర్ సెక్షన్కి క్రిటికల్ డెప్త్ వచ్చేసి ఇంత ఫార్ములా, స్పెసిఫిక్ ఎనర్జీ వచ్చేసి ఫార్ములా ఇది క్రిటికల్ డెప్త్తోని. ఓకే, నెక్స్ట్ ఛానల్ ట్రాన్సిషన్. ఫ్లో త్రో హంప్. హంప్ అంటే ఏదైనా ఒక ఇది హంప్ ఇట్లా ఏదైనా అడ్డులాగా ఉండడం అనమాట. అజంప్షన్ ఛానల్ ఈస్ హారిజెంటల్ ఫ్రిక్షన్లెస్ రెక్టాంగులర్ అని అనుకుంటాం. అజంప్షన్స్ వచ్చేసి సిన్స్ ఛానల్ ఈస్ హారిజెంటల్ అండ్ ఫ్రిక్షన్లెస్ టోటల్ ఎనర్జీ అండ్ స్పెసిఫిక్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. మనం హారిజెంటల్ ఫ్రిక్షన్లెస్ అనుకుంటున్నాం కాబట్టి టోటల్ ఎనర్జీ ఇంకా స్పెసిఫిక్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ హంప్ ఎట్ డౌన్ స్ట్రీమ్ రెడ్యూసెస్ ద స్పెసిఫిక్ ఎనర్జీ బై అన్ అమౌంట్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద హంప్. ఆ హంప్ యొక్క హైట్ ఎంత ఉందో అంతే అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీని మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్లో తగ్గిస్తుంది అనమాట. ఓకే, డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ స్పెసిఫిక్ ఎనర్జీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, మనకి స్పెసిఫిక్ ఎనర్జీ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే డెప్త్ ఆఫ్ ద ఫ్లో రెడ్యూసెస్ ఇఫ్ ద ఫ్లో ఈజ్ సబ్ క్రిటికల్. డెప్త్ ఆఫ్ ద ఫ్లో అనేది తగ్గిపోతుంది ఒకవేళ ఫ్లో అనేది సబ్ క్రిటికల్ అయితే. నెక్స్ట్ ఒకవేళ డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఫ్లో అనేది సూపర్ క్రిటికల్ అయితే. ఇవి రెండు కూడా జరుగుతాయి అనమాట. ఒకవేళ మనం హంప్ కట్టడం వల్ల స్పెసిఫిక్ ఎనర్జీ తగ్గి ఫ్లో అనేది సబ్ క్రిటికల్ అయితే ఫ్లో అనేది తగ్గుతుంది, సూపర్ క్రిటికల్ అయితే ఫ్లో అనేది పెరుగుతుంది డెప్త్. నెక్స్ట్ డెల్టా ZM ఈజ్ మినిమం height of the hump for critical flow or maximum height of the hump for which the upstream flow is not affected. ఇంత వాల్యూ ఆఫ్ హైట్ ఆఫ్ ద హంప్ అని అనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ మొత్తం ఇచ్చారు. స్పెసిఫిక్ ఎనర్జీ ఇంకా దాని యొక్క డెప్త్ని బట్టి ఈ గ్రాఫ్స్ ద్వారా మనకు తెలుస్తామంట హంప్ ఉన్నప్పుడు. ఓకే, ఇది హంప్ కండిషన్ ఇట్లా ఉన్నప్పుడు ఛానల్ ట్రాన్సిషన్ విత్ హంప్ ఇచ్చినప్పుడు దాని యొక్క గ్రాఫ్ ఇది. ఓకే, when delta Z is less than delta ZM, there will be no choking. If the delta Z is greater than delta ZM, okay, appudu emaitadi ante flow is not possible for the given specific energy E. To make flow possible, మనం upstream లో depth Y has to increase to Y dash కి increase చేయాలన్నమాట. To create new specific energy E dash subcritical flow అన్నమాట. So that the critical depth అనేది corresponding to minimum specific energy always maintained over the hump. సో మనకి ఫ్లో అనేది అప్పుడు జరుగుతుంది. క్యాలిక్యులేట్ డెల్టా Z ఏమైతే E1 minus EC. ఓకే, లేకపోతే ఇది ఫార్ములా YC క్రిటికల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ చూసినట్టు Q స్క్వేర్ బై G హోల్ టు పవర్ 1/3. నెక్స్ట్ విత్ కాంట్రాక్షన్. సిన్స్ ద ఛానల్ ఈస్ హారిజెంటల్ అండ్ ఫ్రిక్షన్లెస్ అండ్ ఆల్సో దెర్ ఈస్ నో హంప్ ప్రొవైడెడ్, స్పెసిఫిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. హంప్ ప్రొవైడ్ చేయలే, హారిజెంటల్ అనుకుంటున్నాం, ఫ్రిక్షన్లెస్ అనుకుంటున్నాం కాబట్టి మనకి స్పెసిఫిక్ ఎనర్జీ ఇంకా టోటల్ ఎనర్జీ లైన్స్ అనేవి రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటాయి అనమాట. విత్ కాంట్రాక్షన్ ఎట్ డౌన్ స్ట్రీమ్ ఇంక్రీజెస్ ఏం చేస్తుంది, విత్ అనేది మనకు కాంట్రాక్షన్ అయినప్పుడు డౌన్ స్ట్రీమ్ సైడ్లో మనకి ఏమవుతుంది అంటే డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు విచ్ స్పెసిఫిక్ ఎనర్జీ అనేది కర్వ్ షిఫ్ట్స్ రైట్ అండ్ అప్వర్డ్స్కి షిఫ్ట్ అవుతుంది స్పెసిఫిక్ ఎనర్జీ కర్వ్ అనేది. సిన్స్ స్పెసిఫిక్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టాంట్, హెన్స్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ Q డెప్త్ ఆఫ్ ద ఫ్లో రెడ్యూస్ ఇన్ సబ్ క్రిటికల్ కండిషన్ అండ్ ఇంక్రీజెస్ ఫర్ సూపర్ క్రిటికల్ కండిషన్. డిఫరెన్స్ ఇన్ ఆల్టర్నేట్ డెప్త్ డిక్రీజెస్. ఇదంతా కూడా మనకి స్పెసిఫిక్ ఎనర్జీ ఎట్లా చేంజ్ అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ హియర్ B2M ఈస్ ద గ్రేటెస్ట్ అలౌబుల్ కాంట్రాక్షన్ ఎట్ విచ్ ఫ్లో ఈస్ క్రిటికల్ అండ్ అప్ స్ట్రీమ్ ఫ్లో ఈస్ నాట్ ఎఫెక్టెడ్. ఇది అని అనుకుంటే అప్పుడు మనం క్యాల్కులేషన్ ఆఫ్ BM చేయాలంటే ఫార్ములా వచ్చేసి ఇది. ఇఫ్ B2 ఈజ్ లెస్ దాన్ BM అంటే చోకింగ్ అనేది అక్కడ అవుతుంది, ఫ్లో అనేది పాసిబుల్ కాదు ఆ స్పెసిఫిక్ ఎనర్జీకి. సో అప్పుడు ఆ స్పెసిఫిక్ ఎనర్జీని ఫ్లో పాసిబుల్ చేయాలంటే డెప్త్ ఆఫ్ Y1ని మనం దేనికి ఇంక్రీజ్ చేయాలంటే Y1 డాష్కి ఇంక్రీజ్ చేయాలి, సబ్ క్రిటికల్ ఫ్లోకి ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల కొత్త స్పెసిఫిక్ ఎనర్జీ క్రియేట్ అయ్యి అది సఫిషియెంట్ మెయింటైన్ చేసి క్రిటికల్ డెప్త్కి ఓవర్ ద కాంట్రాక్టెడ్ సెక్షన్కి చేసుకునేసి దాని తర్వాత న్యూ మనకి ఫ్లో అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ టు బి నోటెడ్ దాట్ హియర్ that the new critical depth అనేటప్పుడు YC2 should be greater than YCM. Okay, next gradually varied flow. Assumptions వచ్చేసి ఏంటి అంటే gradually varied flow లో region of high curvature is excluded from the analysis and pressure distribution is assumed to be hydrostatic అని అనుకుంటాము. నెక్స్ట్ resistance to flow at any depth is given by uniform flow equation తో ఇస్తాము. అది ఇట్లాంటి చెజీస్ కానీ లేకపోతే మ్యానింగ్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా వాటిని రీప్లేసింగ్ బెడ్ స్లోప్ విత్ ఫ్రిక్షన్ స్లోప్ తో చేస్తాము. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ద ఛానల్ అనేది స్మాల్, ఇంకా ఛానల్ ఈస్ కన్సిడర్డ్ టు బి ప్రిజ్మాటిక్ అని అనుకుంటాం. రఫ్నెస్ కోఎఫిషియెంట్స్ సచ్ యాజ్ CN ఇంకా కినెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఉన్నాయి కదా, దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ ద ఫ్లో. దీస్ ఆర్ ద అసంప్షన్స్ ఇన్ గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో. సో ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో వచ్చేసి DE by dx is equal to S0 minus SF.
Dynamic equation for gradual weighted flow వచ్చేసి dy by dx is equal to s naught minus sf by 1 minus alpha into fr square. As y is the depth of the flow and x is the distance measured along the bottom of the channel, hence dy by dx represents the variation of the water depth along the bottom of the channel. మనకి dy by dx ఏం చెప్తుందంటే మన యొక్క వాటర్ యొక్క డెప్త్ వేరియేషన్ ఎలా ఉంది యాజ్ ద బాటమ్ ఆఫ్ ద ఛానల్, బాటమ్ ఆఫ్ ద ఛానల్ తోని along the bottom of the channel మనకి డెప్త్ ఆఫ్ ద ఫ్లో వేరియేషన్ ఎలా ఉందో చెప్తుంది అనమాట. వెన్ dy by dx is equal to 0, అప్పుడు దాని అర్థం ఏంటిది, డెప్త్ అనేది ఏం మారలేదు. సో y అనేది కాన్స్టెంట్, డెప్త్ ఆఫ్ ద వాటర్ అబోవ్ ద బాటమ్ ఆఫ్ ద ఛానల్ ఇస్ కాన్స్టెంట్ అని అర్థం. When dy by dx is equal to 0, it means the free surface of the water is parallel to the bed of the slope or parallel to the bed of the channel. అంతే కదా, అది y is equal to 0 and sorry y is equal to constant ఉంది అంటే దాని అర్థం ఏంటిది, ద సర్ఫేస్ అనేది parallel గా ఉంది బెడ్ ఛానల్ కి, స్లోప్ ఆఫ్ ద బెడ్ ఛానల్ కి. When dy by dx is greater than 0, it means that the depth of the water అనేది increase అని అర్థం డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో లో. సో the profile of the water so obtained is called as back water curve అంటాం దాన్ని. ఓకే, ఒకవేళ when dy by dx is equal to 0, it means that the depth of the water decreases in the direction of the flow. The profile of the water is obtained is called as drop down curve. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ వైడ్ ఛానల్ వీ కెన్ డిరైవ్ దాట్ ఫ్రమ్ మ్యానింగ్స్ ఈక్వేషన్ sf by s naught is equal to y naught by y into whole to the power of 10 by 3. చేసేసి ఈక్వేషన్ ని బట్టి ఏమో sf by s naught is equal to y naught by y whole to the power of cube. ఇది యాజ్ పర్ ద మ్యానింగ్స్ dy by dx is equal to ఫామ్ లో వచ్చేసి ఇది. ఓకే, వెరాజ్ y naught అంటే ఏంటిది నార్మల్ డెప్త్, y అంటే డెప్త్ ఆఫ్ ద ఫ్లో, yc అంటే క్రిటికల్ డెప్త్. జనరల్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఫార్ములా. n అండ్ m అనేది ఏంటి హైడ్రాలిక్ ఎక్స్పోనెంట్ కరెస్పాండింగ్ టు నార్మల్ డెప్త్ అండ్ క్రిటికల్ డెప్త్. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఛానల్ బేస్డ్ ఆన్ ద స్లోప్ కేటగిరీని బట్టి, సింబల్ ని బట్టి, మనకి క్యారెక్టరిస్టిక్ కండిషన్ ని బట్టి ఛానల్స్ ని క్లాసిఫై చేసాము. అవి ఏంటి అంటే ఫస్ట్ మైల్డ్ స్లోప్, సింబల్ వచ్చేసి m. కండిషన్ ఏంటిది, వెన్ y నాట్ ఈస్ గ్రేటర్ దాన్ yc అంటే ఏంటి, నార్మల్ డెప్త్ ఈస్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ డెప్త్ ఉంటే సబ్ క్రిటికల్ ఫ్లో ఎట్ నార్మల్ డెప్త్ అనమాట. స్టీప్ స్లోప్ ఇండికేటెడ్ బై s, దాని యొక్క కండిషన్ ఏంటిది, నార్మల్ డెప్త్ ఈజ్ లెస్ దాన్ ద క్రిటికల్ డెప్త్, అదేంటి సూపర్ క్రిటికల్ ఫ్లో ఎట్ ద నార్మల్ డెప్త్ అని అర్థం. క్రిటికల్ స్లోప్ c ఇండికేట్ బై ఎప్పుడు నార్మల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ద క్రిటికల్ డెప్త్ ఉంటే క్రిటికల్ ఫ్లో ఎట్ నార్మల్ డెప్త్ అని అర్థం. హారిజంటల్ బెడ్ h s naught is equal to 0 అనమాట. అప్పుడు ఏంటిది కెనాట్ సస్టైన్ యూనిఫామ్ ఫ్లో అనేది ఉండదు మనకి. అడ్వర్స్ స్లోప్ అంటే a తో ఇండికేట్ చేస్తాం, s naught is less than 0, కెనాట్ సస్టైన్ యూనిఫామ్ ఫ్లో. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఛానల్. నెక్స్ట్ critical slope can be calculated SC by using the Manning's equation for wide channel కి ఎట్లా అంటే SC is equal to n square g to the power of 10 by 9 by q to the power of 2 by 9. ఇది ఓకే. A given channel may be classified as mild for one discharge and critical for another discharge and steep for yet another discharge. Depending on the discharge conditions బట్టి మనకి ఒక పర్టికులర్ ఛానల్ అనేది అది స్టీపా, మైల్డా, క్రిటికల్ అనేది విల్ క్లాసిఫై. ఓకే, నెక్స్ట్ రీజియన్స్ ఆఫ్ ఫ్లో ప్రొఫైల్, ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవన్నీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అని చూసుకోండి. ఓకే, ఇది క్రిటికల్ డెప్త్ లైన్, ఇది నార్మల్ డెప్త్ లైన్, దీన్ని మైల్డ్ స్లోప్ అంటాం. ఓకే, ఎప్పుడు మనకి క్రిటికల్ డెప్త్ అనేది వెన్ y నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ yc, అంతే కదా. వెన్ y నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ yc ఇట్ ఈస్ మైల్డ్ స్లోప్. When y naught is greater than yc it is mild slope m కదా. సో mild slope. s naught అనేది పాజిటివ్, ఎందుకంటే మనకి డెప్త్ ఆఫ్ ద ఫ్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ cdl is greater than ndl అంటే yc is greater than y naught, yc is greater than y naught అంటే ఏమైంది మనకి స్టీప్ స్లోప్, s naught పాజిటివ్ ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ క్రిటికల్ స్లోప్ అంటే ఏంటి, y naught is equal to yc. ఇది హారిజంటల్ ఉన్నప్పుడు ఓన్లీ yc మాత్రమే ఉంటుంది. ఇక్కడ s naught is equal to 0, there is no slope. ఇది s naught స్లోప్ అనేది నెగటివ్ ఉందనుకో అప్పుడు మనకి అడ్వర్స్ స్లోప్ అంటాం కదా, ఇది వస్తుంది. టైప్స్ ఆఫ్ గ్రాడ్యువల్ వేవ్ ఫ్లో పాసిబుల్ 12 టైప్స్ ఉంటాయి, m1, m2, m3. మన మైల్డ్ స్లోప్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ స్టీప్లో మళ్ళీ 3 ఉంటాయి, క్రిటికల్ స్లోప్లో 2 ఉంటాయి, హారిజంటల్లో మళ్ళీ 2 ఉంటాయి, అడ్వర్స్లో 2 ఉంటాయి, ఇవన్నీ అనమాట. ఓకే.
ఇవన్నీ కూడా కండిషన్స్. మైల్డ్ స్లోప్లో ఇవి కండిషన్స్. ఎట్లా మనకి హారిజంటల్ అసిమ్ప్టోట్, మనకి ఎన్డిఎల్ ఇక్కడ సిరియల్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి వాటర్ ఫ్లో అనేది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా, లేకపోతే ఇలా. దీస్ ఆర్ 3 కండిషన్స్, M1, M2 అండ్ M3. వెరాజ్ ఎస్లో కూడా సేమ్, స్టీప్ స్లోప్లో కూడా, క్రిటికల్ స్లోప్లో కూడా ఇలాగే, హారిజంటల్లో ఇలా, ఓకే, అడ్వర్స్లో ఇలా. ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ అన్ని ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ప్రొఫైల్ విత్ సబ్స్క్రిప్ట్ 1 and 3 ఆర్ రైజింగ్ అండ్ ప్రొఫైల్ విత్ సబ్స్క్రిప్ట్ 2 ఆర్ ఫాలింగ్. అంతే కదా. 1 and 3తో ఉన్నాయేమో రైజ్ అవుతున్నాయి అనమాట. 1 ఇక్కడ M1 చూద్దాం ఫస్ట్. M1 ఏమవుతుంది, ఈ వాటర్ అనేది పెరుగుతూ పోతుంది, సో ఇట్ ఈస్ రైజింగ్. నెక్స్ట్ M2 ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతాయి. M3 మళ్ళీ రైజింగ్, పెరుగుతాయి. అది critical slope is highly unstable as it does not have falling water profile. Okay, this is about the classification of the channel. Next, control section. A control section is defined as a section in which fixed relationship exists between depth and discharge of the flow. కంట్రోల్ సెక్షన్ అంటే ఏంటిదంటే డెప్త్కి ఇంకా డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లోకి ఒక రిలేషన్షిప్ అని ఉంటుంది, ఫిక్స్డ్ రిలేషన్షిప్. దాన్ని అట్లా ఉంటే దాన్ని కంట్రోల్ సెక్షన్ అంటాం. weir, sluice gate, dam, change in bed slope, change in channel geometry, change in channel roughness characteristic, etc. acts as a control section. ఇవన్నీ కూడా కంట్రోల్ సెక్షన్ లాగా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్, subcritical section has control section in downstream and supercritical flow has control section in the upstream. ఇది. నెక్స్ట్, when the flow changes from subcritical to supercritical, critical depth అనేది కంట్రోల్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, when the flow changes from supercritical to subcritical, హైడ్రాలిక్ జంప్ అనేది ఫామ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇది. వెన్ ఫ్లో చేసాం సూపర్ క్రిటికల్ నుండి సబ్ క్రిటికల్కి మారినప్పుడు మనకి హైడ్రాలిక్ జంప్ అనేది ఫామ్ అవుతుంది. వైస్ వర్సా ఈజ్ నాట్ ట్రూ. ఓకే, నెక్స్ట్, అనాలిసిస్ ఆఫ్ ద ఫ్లో ప్రొఫైల్ ఫర్ బ్రేక్ ఇన్ గ్రేడ్. ఫస్ట్, NDL నార్మల్ డెప్త్ లైన్, CDL క్రిటికల్ డెప్త్ లైన్. ఫర్ బోత్ ద ఛానల్స్ ఆర్ డ్రాన్ యాజ్ క్రిటికల్ డెప్త్ లైన్ డిపెండ్స్ ఆన్ ద డిశ్చార్జ్ ఓన్లీ, దెర్ ఈస్ నో చేంజ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్. ఇప్పుడు మైల్డ్ ఉందనుకోండి, నార్మల్ డెప్త్ లైన్ ఇలా ఉంది, క్రిటికల్ డెప్త్ లైన్ ఇలా ఉంది, ఇలా ఉంటుంది. M1 అనేది ఇలా వస్తుంది ప్రొఫైల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మైల్డ్ ఇంకొంచెం తగ్గించింది అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఇలా పోతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఇదంతా. నెక్స్ట్, స్టీప్ ఉండి స్టీపర్ ఉంటే ఇలా ఉంటుంది. మైల్డర్ టు మైల్డ్ ఉందనుకోండి, ఫార్మేషన్ ఇలా, అప్పుడు ఎంటనే తగ్గుతుంది, ఇలా అవుతుంది. స్టీపర్ టు స్టీప్ ఉంటే ఇలా వచ్చి ఇక్కడ పెరుగు, ఇక్కడ హైట్ అనేది రైజ్ అవుతుంది అనమాట. NDL అనేది లెవెల్ రైజ్ అవుతుంది కొంచెం, అప్పుడు వచ్చే కర్వ్ S3. ఓకే, నెక్స్ట్, స్టీప్ ఉండి మైల్డ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, M3 ఫామ్ అవుతుంది. M3 ఇంకా S1 రెండు ఫామ్ అవుతున్నాయి ఇక్కడ కర్వ్స్ వచ్చేసి. నెక్స్ట్, మైల్డ్ టు స్టీప్ ఉంటే సేమ్ M2 నుండి S2కి పోతుంది, రెండు ఫాలింగ్ కర్వ్స్. ఇక్కడ A2 కూడా ఫామ్ అవుతుంది. అడ్వర్స్ మైల్డ్ ఉంటే A2 ఇలా, హారిజంటల్ స్టీప్ ఉంటే సేమ్. దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గ్రాఫ్స్, చూసుకోండి మంచిగా. కంప్యూటేషన్ ఆఫ్ ద గ్రాడ్యువల్లీ వేరిడ్ ప్రొఫైల్, వేరిడ్ ఫ్లో ప్రొఫైల్. Computation of the length of gradually varied flow profile must start at control points and proceed towards upstream for subcritical flow and downstream for supercritical flow. It is often required to calculate the distance up to which GVF profile and extend in the acquired calculation important. Some of the methods for calculating the length of the GVF profile ఏంటి అంటే direct integration method, numerical method. Numerical method లో మనకి 2 types ఉన్నాయి, direct step method or artificial channel కి, channel step method for natural channel కి. నెక్స్ట్, ఇంకొకటి గ్రాఫికల్ మెథడ్. దీస్ ఆర్ 3 types of methods for calculation of the length of gradually varied flow profile. ఫస్ట్, డైరెక్ట్ స్టెప్ మెథడ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఛానల్కి. ద మెథడ్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆర్టిఫిషియల్ ప్రిజ్మాటిక్ ఛానల్స్కి. ఇన్ దిస్ మెథడ్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద ఛానల్ ఇస్ డివైడెడ్ టు సెవెరల్ పార్ట్స్ సచ్ దాట్ వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్ కెన్ బి అజ్యూమ్డ్ టు బి ఏ స్ట్రైట్ లైన్. అట్లా చేసుకొని మనం చాలా అజ్యూమ్స్ పెట్టుకొని సెవెరల్ పార్ట్స్లో డివైడ్ చేసి లెంత్ సర్ఫేస్ ప్రొఫైల్ అనేది మనం అజ్యూమ్ టు బి స్ట్రైట్ లైన్ లా చేసుకొని విల్ గో టు ద ప్రాసెస్ అనమాట. ఇదంతా ప్రొసీజర్. నెక్స్ట్, ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో. అజంప్షన్స్ ఏంటి అంటే డెప్త్ ఆఫ్ ద ఫ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద జంప్ ఈజ్ యూనిఫామ్ అనుకుంటాం. ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ అజ్యూమ్డ్ టు బి హైడ్రోస్టాటిక్ అనుకుంటాం. ఇది ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లోలో అజంప్షన్, ఫస్ట్ అజంప్షన్.
సెకండ్ ఏంటి, లెంత్ ఆఫ్ ద జంప్ ఈజ్ సో స్మాల్ సచ్ దాట్ ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది నెగ్లిజిబుల్. లెంత్ ఆఫ్ ద జంప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, సో అందుకని ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం అని అంటాం. నెక్స్ట్ ఛానల్ బెడ్ ఈజ్ హారిజెంటల్ slope is so gentle అని అనుకుంటాం such that the weight component of water mass comprising the jump is very small and hence neglected. ఛానల్ బెడ్ మనం ఇంక్లినేషన్ తీసుకుంటే మనకి వెయిట్ ఆఫ్ ద వాటర్ కాంపోనెంట్ మళ్ళీ మనకి డివైడ్ అయిపోతుంది. సో అందుకనేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీళ్ళు అజ్యూమ్ ఛానల్ బెడ్ యాజ్ హారిజెంటల్ లేకపోతే లిటిల్ స్లోప్ ఉన్నట్టుగానే తీసుకుంటాం. అనాలిసిస్ ఏంటి అంటే ద టూ డెప్త్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద జంప్ ఆర్ ఏమంటారంటే కాంజుగేట్ ఆర్ సీక్వెంట్ డెప్త్స్ అంటాం, ఎట్ విచ్ ద స్పెసిఫిక్ ఫోర్స్ ఈస్ కాన్స్టాంట్. డ్యూ టు ద హై టర్బులెన్స్ వల్ల ఇంకా ఎడ్డీస్ ఫార్మేషన్ అయితే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ అనేది లాస్ట్ అయిపోతుంది, విచ్ ఈస్ ఇనిషియల్లీ అన్నోన్ టు అస్, ఫస్ట్ తెలియదు. హెన్స్ ద మొమెంటమ్ ఈక్వేషన్ ఈస్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్. హైడ్రాలిక్ జంప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. y2 by y1 is equal to 1 by 2 of minus 1 plus under root 1 plus 8 into fr square. fr అంటే ఫ్రౌడ్స్ నెంబర్ ది q square by g into yq ఫార్ములా. నెక్స్ట్ ఇదంతా ఫార్ములా. ఎనర్జీ లాస్ హెడ్ అంతే ఇది ఫార్ములా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇందులో. పవర్ డిసిపేటెడ్ అంటే m into g into el. డిశ్చార్జ్ కి ఈక్వేషన్ వచ్చేసి ఇది క్రిటికల్ డెప్త్ తో చేస్తే y cube is equal to q square by g is equal to y1 y2 of y1 plus y2 by 2. స్టాండర్డ్ టర్మ్స్ ఏంటిది, హైట్ ఆఫ్ ద జంప్ కావాలంటే మనకి y2 మైనస్ y1 చేసి వస్తుంది. రిలేటివ్ హైట్ ఆఫ్ ద జంప్ కావాలంటే y2 మైనస్ y1 బై ఈ స్పెసిఫిక్ ఎనర్జీ చేసి వస్తుంది. లెంత్ ఆఫ్ ద జంప్ అనేది ఈజ్ ఆల్మోస్ట్ 5 to 7 times ద హైట్ ఆఫ్ ద జంప్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేటివ్, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేటివ్ ఇనిషియల్ డెప్త్ వచ్చేసి y1 బై e1, రిలేటివ్ సీక్వెంట్ డెప్త్ వచ్చేసి తర్వాత వచ్చేసి y2 బై e1. నెక్స్ట్ రిలేటివ్ ఎనర్జీ లాస్ ఎంత el బై e1, లాస్ట్ బై ఫస్ట్ది. Efficiency of jump వచ్చేసి E2 by E1 which is equal to 1 minus EL by E1. Efficiency is only a function of Froude number. Next ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ జంప్ బేస్డ్ ఆన్ ద Froude number బట్టి దాని యొక్క టైప్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది. If the Froude number is in between 1 to 1.7, it is called as unregular jump or standing wave. Small rise in surface level ఉంటుంది, low energy dissipation ఉంటుంది, surface rollers develop near Froude number when it is equal to 1.7. నెక్స్ట్ 1.7 to 2.5 అంటే దాన్ని వీక్ జంప్ అంటాం. సర్ఫేస్ అనేది రైజింగ్ స్మూత్ గా రైజ్ అవుతుంది విత్ స్మాల్ రోలర్స్ తోని, లో ఎనర్జీ డిసిపేషన్ అంటారు మనకి. నెక్స్ట్ ఇఫ్ ద Froude number is 2.5 to 4.5, it is called as oscillating jump. Important. Pulsations caused by jets entering at the bottom generate large waves that can travel for miles and damage the earth banks. Should be avoided in the designing of the stilling basins. If the Froude number is in between 4.5 to 9, it is called as steady jump, stable, well balanced and insensitive to downstream conditions ki. Intense eddy motion and high level of energy dissipation ఉంటుంది within the jump లో. Recommended range for design. If the Froude number is greater than 9, it is called as strong jump. ఇది రఫ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, వెరీ ఎఫెక్టివ్ ఎనర్జీ డిసిపేషన్ ఉంటుంది, బట్ మేబీ అన్ఎకనామికల్ కంపేర్ టు అదర్ డిజైన్స్ బికాస్ ఆఫ్ ద లార్జర్ వాటర్ హైట్స్ ఇన్వాల్వ్డ్. ఇవంతా కూడా మనకి జంప్ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద Froude's number. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద జంప్. If yt is equal to y2, free hydraulic jump will form at vena contracta. Vena contracta అనేది ఎక్కడైతే మనకి ఫ్లో యొక్క ఏరియా, ఫ్లో యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువ ఉంటుందో అక్కడ వీనా కాంట్రాక్ట్ అంటాం మనం. నెక్స్ట్ ఇఫ్ ద yt is less than y2, free repelled jump అంటాం. In this case the formation of the jump అనేది delay అవుతుంది. It is formed at some distance in the downstream of the vena contracta at any height y1 is greater than ya, such that it will end at yt. In this case calculation will proceed in backward direction. ఇది ఫ్రీ రిపెల్డ్ జంప్ అంటాం. ఓకే, ఇఫ్ yt is greater than y2 ఉంటే సబ్మర్జ్డ్ ఆర్ డ్రోన్డ్ జంప్ అంటాం. ఇన్ దిస్ కేసులో మనకి ఎనర్జీ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ జంప్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే వీనా కాంట్రాక్ట్ దగ్గరనే ఫామ్ అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఎనర్జీ డిసిపేటర్స్ కోసం, మిక్సింగ్ ఆఫ్ కెమికల్స్ ఇన్ వాటర్ రిటర్న్ ప్లాంట్స్ కోసం యూజ్ చేస్తాం, ఇంక్రీజ్ వాటర్ లోడ్ ఆన్ యాప్రాన్ టు కౌంట్రాక్ట్ ద అప్లిఫ్ట్. ఇక్కడ వి గో ఫర్ ద జంప్స్ అన్నమాట. నెక్స్ట్ ర్యాపిడ్లీ వేరీడ్ అన్స్టడీ ఫ్లోకి పాజిటివ్ సర్జ్ ఉంటుంది. పాజిటివ్ సర్జ్ ఏంటి అంటే ద ర్యాపిడ్లీ వేరీ ట్రాన్సియంట్ ఫినామినన్ ఇన్ అన్ ఓపెన్ ఛానల్ కామన్లీ నోన్ అండర్ ద జనరల్ టర్మ్ సర్జ్ అంటాం. అక్కర్స్ వెన్ ఎవర్ దెర్ ఇస్ సడన్ చేంజ్ ఇన్ ద డిశ్చార్జ్ ఆర్ డెప్త్ ఆర్ బోత్. సడన్గా మనకి డిశ్చార్జ్ చేయడం వల్ల కానీ లేకపోతే డెప్త్ చేయడం వల్ల మనకి సర్జ్ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే
డిశ్చార్జ్, డెప్త్ రెండు సడన్గా చేంజ్ అయితే మనకి విల్ ఫామ్ ఏ సర్జ్ అనమాట. సచ్ సిచ్యువేషన్స్ అక్కర్ డ్యూరింగ్ ద సడన్ క్లోజర్ ఆఫ్ ద గేట్. సడన్గా మనం గేట్ని క్లోజ్ చేస్తే we can expect a surge formation. A surge producing an increase in depth is called positive surge. మనకి సర్జ్ వల్ల మనకి డెప్త్ ఆఫ్ ద వాటర్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని పాజిటివ్ సర్జ్ అంటాం. అండ్ ద వన్ విచ్ కాజెస్ డిక్రీజ్ ఇన్ డెప్త్ ఈస్ కాల్డ్ ఎస్ నెగిటివ్ సర్జ్. ఒకవేళ మనకి సర్జ్ ఫామ్ అయినప్పుడు మనకి డెప్త్ ఆఫ్ ద ఫ్లో అనేది తగ్గిపోతే దాన్ని నెగిటివ్ సర్జ్ అంటాం. ఒకవేళ సర్జ్ ఫామ్ అయినప్పుడు మనకి డెప్త్ ఆఫ్ ద ఫ్లో అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని పాజిటివ్ సర్జ్ అని అంటాం. నెక్స్ట్ ఫర్దర్ ఏ సర్జ్ కెన్ ట్రావెల్ ఐదర్ ఇన్ అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్, thus giving rise to four basic types. ఓకే, సర్జ్ అనేది మనకి అప్ స్ట్రీమ్ అయినా ట్రావెల్ అవ్వచ్చు, డౌన్ స్ట్రీమ్ అయినా ట్రావెల్ అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్. నెక్స్ట్ పాజిటివ్ సర్జ్ మూవింగ్ డౌన్ స్ట్రీమ్ అండ్ మూవింగ్ అప్ స్ట్రీమ్ ఆర్ ఆఫెన్ టర్మ్డ్ మూవింగ్ హైడ్రాలిక్ జంప్స్ ఇన్ వ్యూ ఆఫ్ ద సిమిలారిటీ టు ఎ స్టడీ స్టేట్ హైడ్రాలిక్ జంప్ ఇన్ హారిజంటల్ ఛానల్స్. పాజిటివ్ సర్జెస్ ఏవైతే మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్, ఇంకా పాజిటివ్ సర్జ్ ఏవైతే మనకి అప్ స్ట్రీమ్ సైడ్ మూవ్ అవుతున్నాయో ఆల్మోస్ట్ హైడ్రాలిక్ జంప్ లానే ఉంటాయి అనమాట, సిమిలర్గా. ఎందుకు అంటే హైడ్రాలిక్ జంప్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఎట్ స్టడీ స్టేట్ హైడ్రాలిక్ జంప్ ఫామ్ అయిందో హారిజంటల్ ఛానల్స్లో దానికి సిమిలారిటీగా ఉంటాయి కాబట్టి వి కన్సిడర్ దేమ్ అనమాట. నెక్స్ట్ సెలరిటీ. సెలరిటీ అంటే ఏంటిదంటే ద వెలాసిటీ ఆఫ్ ద సర్జ్ రిలేటివ్ టు ద ఇనిషియల్ ఫ్లో వెలాసిటీ ఇన్ ద కెనాల్ ఈజ్ నోన్ యాజ్ ద సెలరిటీ ఆఫ్ ద సర్జ్. ఇది ఇంపార్టెంట్. సెలరిటీ ఆఫ్ ద సర్జ్ అంటే ఏంటిదంటే మనకి ముందు ఇనిషియల్ ఫ్లో వెలాసిటీ కెనాల్లో ఎంత ఉందో దాంతో పోలిస్తే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద సర్జ్ అనేది ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాన్ని మనం సెలరిటీ ఆఫ్ ద సర్జ్ అంటాం, సిఎస్తోనే ఇండికేట్ చేస్తాం. దస్ ఫర్ ద సర్జ్ మూవింగ్ డౌన్ స్ట్రీమ్ మూవ్ అయితే సిఎస్ అనేది మనకి అదే సెలరిటీ ఆఫ్ ద సర్జ్ ఎంత వస్తుందంటే విడబ్ల్యూ మైనస్ వి1 వస్తుంది. ఫర్ ద సర్జ్ మూవింగ్ అప్ స్ట్రీమ్ సిఎస్ అనేది విడబ్ల్యూ ప్లస్ వి1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిఎస్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి ఇది తీసుకుంటాం. సఫిక్స్ 1 ఇంకా 2 అంటే ఏంటంటే బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ద ప్యాసేజ్ ఆఫ్ ద సర్జ్. మనకి బిఫోర్ సర్జ్ ఫార్మేషన్ మనకి డెప్త్ ఆఫ్ ద ఫ్లో ఎంత ఉందంటే y1తో ఇండికేట్ చేస్తాం. ఆఫ్టర్ ద సర్జ్ మనకి డెప్త్ ఆఫ్ ద ఫ్లో ఎంత ఉందంటే దాన్ని y2తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వెన్ హైట్ ఆఫ్ ద వేవ్ ఈజ్ వెరీ స్మాల్ దెన్ y2 ఈజ్ ఆల్మోస్ట్ y1 అనుకుంటాం కాబట్టి అప్పుడు మనకి సిఎస్ అనేది √g × y తోని కన్సిడర్ చేస్తాం. అక్కడ y1 ఈజ్ ఈక్వల్ టు y2తోని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈ ఫామ్లో వస్తుంది మనకి. నెక్స్ట్ కన్సిడర్ ఏ సర్జ్ మూవింగ్ డౌన్ స్ట్రీమ్. ఒకవేళ డౌన్ స్ట్రీమ్ మనకి సర్జ్ మూవ్ అయితే అప్పుడు ఇఫ్ ద సర్జ్ ఈస్ కన్సిడర్ టు బి మేడ్ అప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ సర్జెస్ ఆఫ్ వెరీ స్మాల్ హైట్ piled one over the other, for each of these VW is equal to V1 plus √gy. ఇట్లా చేసాం. ద టాప్ పాయింట్ ఆఫ్ ద సర్జ్ మూవ్స్ ఫాస్టర్ దెన్ ద బాటమ్ ఆఫ్ ద సర్జ్. మనకి సర్జ్లో పైన వచ్చే సర్జ్లో పాయింట్ ఏదైతే ఉందో లిక్విడ్ పార్టికల్ పాయింట్ అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది యాజ్ కంపేర్ టు ద బాటమ్. This causes the top to overtake the lower portions. In this process of the flow tumbles down onto the wave front to form a roller of stable shape. ఇట్లా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద మనకి పైనది ఫాస్ట్గా పోయి కింది అక్కడే ఉండడం వల్ల. Thus the profile of a positive surge is stable and its shape is preserved. అది ఒక నెగిటివ్ సర్జ్ అనుకోండి, సిమిలర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, కాకపోతే టాప్ ఆఫ్ ద సర్జ్ అనేది మూవ్స్ ఫాస్టర్ దాన్ ఏ పాయింట్ ఆన్ ద లోవర్ వాటర్ సర్ఫేస్. బాటమ్తో కాకుండా జస్ట్ లోవర్ వాటర్ సర్ఫేస్తోని ఫాస్ట్గా మూవ్ అవుతుంది టాప్ ఆఫ్ ద సర్జ్ అనేది. దిస్ రిజల్ట్స్ ఇన్ ద స్ట్రెచింగ్ ఆఫ్ ద వేవ్ ప్రొఫైల్ స్ట్రెచ్ అవుతుంది. ద షేప్ ఆఫ్ ద నెగిటివ్ సర్జ్ అట్ వేరియస్ టైమ్ ఇంటర్వల్స్ దగ్గర విల్ బి డిఫరెంట్ అనమాట, వేరు ఉంటుంది. అండ్ సచ్ యాజ్ ద అనాలిసిస్ యూజ్డ్ ఇన్ కనెక్షన్ విత్ పాజిటివ్ సర్జెస్ విల్ నాట్ బి అప్లికేబుల్. Okay, this is all about the open channel flow. We are done with the open channel flow. Okay, thanks for watching. Please subscribe to Sri Bhavya Job Seller channel, and in the next video I'll upload the video short notes of environmental engineering. Okay, part 1. Thanks for watching. Please subscribe, do like, comment and share our channel. Thank you.